నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. బీబీ నగర్ నడికుడి మార్గంలో రెండో రైల్వే లైన్ పనుల కోసం 48 కిలోమీటర్ల మేర దాదాపు 98% భూసేకరణ పూర్తి చేశారు. ఈ లైన్లో రెండో రైల్వే లైన్కు మరొక తాజా అప్డేట్ అనేది వచ్చిందని చెప్పొచ్చు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బీబీ నగర్ గుంటూరు ఈ రైల్వే లైన్కి వచ్చేసి ఫైనల్ లొకేషన్ సర్వే కూడా రైల్వే శాఖ గత సెప్టెంబర్లో మంజూరు చేసింది. డబ్లింగ్తో పాటు నూతన రైల్వే లైన్ పూర్తయితే నడికుడి బీబీ నగర్లో మిర్యాలగూడ రైల్వే జంక్షన్గా అయితే ఇది కూడా మారనుంది. ఉత్తర దక్షిణ ఈ భారతదేశానికి ఈ మధ్య ఇది ప్రయాణ దూరం కూడా చాలా తగ్గించేలా రైల్వే శాఖ రైళ్ల అనుసంధానాన్ని అయితే బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి డోర్నకల్, మిర్యాలగూడ రైల్వే స్టేషన్ల ఏర్పాటుకు గత ఏడాది వచ్చేసి 120 కిలోమీటర్ల ఈ ఫైనల్ లొకేషన్ సర్వే అయితే మంజూరు చేయడం అయితే జరిగింది. దీంతో ఆయా ప్రాంతాల మధ్య ఉన్నటువంటి రవాణా సౌకర్యం మరింత మెరుగుపడటమే కాకుండా రెండో లైన్తో ఈ ప్రాంతాల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా వేగంగా గమ్యాన్ని చేసేటువంటి అవకాశం ఉందని రైల్వే ప్రయాణికులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ డబ్లింగ్తో ఈ రైళ్ల సంఖ్యను పెంచడమే కాకుండా ఒకే లైన్తో రైలు రాకపోకలు ఎదురయ్యేటువంటి అంతరాలను అధిగమించవచ్చని ఈ యొక్క అధికారులు కూడా భావిస్తున్నారు. ఈ డబ్లింగ్ సెక్షన్ సామర్థ్యం పెరిగి ఎక్కువ రైళ్లు నడుస్తుంటాయి ఈ లైన్లో. దీంతో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వలిగొండ, రామన్నపేటతో పాటు చిట్యాల, నాట్కల్లి, నల్గొండ, మిర్యాలగూడతో పాటు ఏపీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లోని దాచేపల్లి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు వరకు ఈ ప్రయాణికులకు ప్రయోజనం అనేది బాగా సులభతరం అవుతుందన్నమాట. రైల్వే స్టేషన్ పటిష్టత, సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు నూతన ప్లాట్ఫామ్లు, ఆధునిక విశ్రాంతి గదులు, రైలు రాకపోకల సమయాన్ని సూచించేటువంటి డిజిటల్ బోర్డులతో సహా ఈ వసతులన్నీ కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఈ అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణలో చేపట్టినటువంటి 15 స్టేషన్ల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం మిర్యాలగూడ రైల్వే స్టేషన్కు కూడా ఒక మంచి అవకాశం కల్పించిందని చెప్పొచ్చు. దాదాపు 9.5 కోట్లు మంజూరు చేసి దీనికి ఉపయోగించనున్నారు. ఈ నిధులతోటి రైల్వే స్టేషన్లో రైల్వే ప్రయాణికుల కోసం ప్లాట్ఫామ్ ఆధునీకరణ, లిఫ్టు, ఎస్కలేటర్లు కానీ, ఎగ్జిక్యూటివ్ లాంజ్ కానీ, వెయిటింగ్ ఏరియా కానీ, అట్లాగే దివ్యాంగులకు అనుకూలమైనటువంటి సౌకర్యాల కల్పన, బహుళస్థాయి పార్కింగ్ ఏర్పాటు తదితర ఈ పనులనేవి చేపట్టున్నారు. ఇప్పటికే ప్లాట్ఫామ్ పనులు కూడా పూర్తిగా ఇతర పనుల కోసం ప్రజెంట్ కొనసాగుతున్నాయి. ఇక ఈ నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో జిల్లాలో వచ్చేసి 2160 కోట్ల అంచనాతో 120 కిలోమీటర్ల మేర డోర్నకల్, మిర్యాలగూడ వరకు ఈ రైల్వే లైన్ నిర్మాణం ఈ యొక్క చాలా ప్రయాణికులకు ఈ తెలంగాణ ప్రజలకు కొంత ప్రయోజనం అయితే చేకూరనుంది. ఈ ఖమ్మం జిల్లా నేడకొండపల్లి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ ఈ యొక్క పనులు చేపడుతున్నటువంటి విధానం ఈ కొత్త రైల్వే మార్గంతో ప్రయాణికులకు మెరుగైన అవకాశం దొరికేటువంటి అవకాశం ఉంది. ఈ లైన్ ఏర్పాటు వల్ల వ్యాపారం కానీ, విద్య కానీ, పర్యాటకం కానీ ఇట్లా పలు రంగాల్లో సామాన్య ప్రజల యొక్క ప్రయాణ అవసరాలు అయితే బాగా తీరనున్నాయి. వచ్చే డిసెంబర్ నాటికి ఈ 2 యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేటువంటి లక్ష్యంతో నిర్మాణ పనులు అనేవి కొనసాగుతున్నాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా అవసరమైనటువంటి ముడిసరుకు ఈ బొగ్గు రవాణాను ఈ నూతన రైల్వే మార్గం ద్వారా సులభతరం చేయొచ్చు. అట్లాగే డోర్నకల్, మిర్యాలగూడ ఈ రైల్వే లైన్లో సింగరేణి కాలరీస్ నుంచి రానున్నటువంటి ఈ యొక్క బొగ్గును ఈ వైటీసీకి చేర్చేందుకు అనువుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతోపాటు హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాలకు ఈ పార్బాయిల్డ్ పోతే ఈ యొక్క రైస్ మిల్లుల యొక్క నుంచి వచ్చేటువంటి బియ్యము ఇతర ప్రాంతాలకు రవాణాకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ వ్యవసాయ ఉత్పత్తులతో రవాణాతో వేగవంతమైనటువంటి మార్పులు చేసుకుంటాయని ఈ యొక్క పారిశ్రామికవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. బీబీ నగర్ నడికుడి ఈ రైల్వే లైన్లో 248 కిలోమీటర్ల రెండో లైన్ ఏర్పాటుకు రైల్వే శాఖ అయితే కసరత్తు ప్రారంభించింది.
దీనికోసం 2853.23 కోట్ల అంచనా వ్యయంతో కూడా ఈ పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ పనులు కూడా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. నల్గొండ జిల్లా మాదుగోపల్లి మండలం మరియు ఈ కుక్కడం నుంచి గుంటూరు జిల్లా నడుకుడి వరకు 48 కిలోమీటర్ల మేర భూసేకరణ పనులు దాదాపు పూర్తయినాయి. దాదాపు 98% దాకా పూర్తయినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు కూడా ఇక్కడ నడికుడి దగ్గర బాగా చేస్తున్నట్టు అర్థమవుతుంది. అట్లనే ఈ సమయంలో వెహికల్ పార్కింగ్ కానీ రవాణా కోసం భూ సర్వే చేపట్టాల్సింది ఉన్నటువంటి ఈ అవసరం ఉందని జిల్లా రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు అయితే పంపించడం అయితే జరిగింది. ఇక రెండో లైను ఏర్పాటులో వాడపల్లి వద్ద కృష్ణానదిపై రైల్వే వంతెన నిర్మాణంతో పాటు సుమారు 198 చోట్ల బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉన్నందున ఈ యొక్క డబ్లింగ్ పనులు పూర్తయ్యేందుకు ఒక 3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమృత భారత్ స్టేషన్ పథకం కింద చేపట్టినటువంటి పనులని 25% పూర్తయ్యాయని, అలాగే ప్లాట్ఫామ్లు కొనసాగుతున్నాయని ఈ యొక్క రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. డబ్లింగ్ పనులు కూడా సర్వే సాగుతున్నాయి. ఇవి కూడా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేస్తామని అయితే రైల్వే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అది ఫ్రెండ్స్, బీబీ నగరు నడికుడి రైల్వే జంక్షన్ మధ్య జరుగుతున్నటువంటి డబ్లింగ్ పనుల వివరాలు, ఆ యొక్క భూసేకరణ వివరాల గురించి ఈ వీడియోలో వివరించాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.